నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను బొబ్బట్లు అంటేనే కష్టం అని అనుకుంటారు, చాలామంది చేసుకోరు, బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అలా కాకుండా కొత్త పద్ధతిలో తేలిగ్గా బొబ్బట్లు చేసుకునే చిన్న చిన్న ట్రిక్స్తోనే మనం పెద్దగా చేసేయచ్చు, పెద్దవన్నీ. దీనికి 1 కప్పు శనగపప్పు రాత్రి నానబెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు తీసేసి ఇంకో 2 సార్లు కడిగి దీన్ని ఇప్పుడు ఇంకొంచెం నిండా మునిగేదాకా నీళ్లు పోసి మనం 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. బొబ్బట్టుకి ఎప్పుడు గోధుమ పిండితో చిరిగిపోకుండా రాదండి. 1 కప్పు సగం గోధుమ పిండి సగం మైదా తీసుకోవాల్సిందే. ఎవరైనా మీకు గోధుమ పిండితోనే చిరగకుండా వస్తుందని చెప్తే మాత్రం అది అబద్ధం, అస్సలు రాదు. వాళ్ళు మీకు కనపడకుండా కలిపేస్తారేమో కానీ నాకు తెలీదు. నేను నిజాయితీగా ఉన్నట్టు చేసి చూపిస్తున్నాను. సగం మొత్తం మైదాతో చేస్తారు, కానీ మనం హెల్త్ కాన్షియస్ కాబట్టి సగం గోధుమ పిండి సగం మైదా వేసుకుంటున్నాము. పూర్వం అసలు మొత్తం మైదానే వేసేవాళ్ళు, మైదా వేయకుండా బొబ్బట్లు అసలు రావు. ఇక్కడ సగం మైదా సగం గోధుమ పిండి కలుపుతున్నాను. కొంచెం ఉప్పు, 1 పావు టీ స్పూను, 1 టీ స్పూన్ పసుపు, దీనికి 1/2 కప్పు నూనె, నూనె పడుతుంది. పైన ఇంకొంచెం నూనెలో నానబెట్టాలి. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో బొబ్బట్లు అసలు మ్యాష్ చేసుకోవడం ఒకటే ఉంటుంది, అది గెరటితో మెదిపేస్తే చాలు. వేరేగా జల్లెడలో జల్లించడం, పిండి జల్లెడలో నొక్కడం అదంతా ఏమి ఉండదు. ఈ పద్ధతిలో మేము ఎప్పుడు రెగ్యులర్గా బొబ్బట్లు చేసుకుంటాము. కొంచెం నీళ్లు పోస్తూ ఇలా నీళ్లు పోసి చేతికి అంటుకునే విధంగా కలిపి పెట్టుకోవాలి. స్టిఫ్గా అంటుకోకుండా వచ్చిందంటే బొబ్బట్లు సరిగా రాదు. ఇలా జిగురుగా చేతికి అంటుకుంటూ ఉండాలి, అప్పుడే బొబ్బట్లు బాగా వస్తాయి. ఇప్పుడు దీని మీద ఇంకొక 3-4 స్పూన్ల నూనె వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు మాత్రం ఎప్పుడు రాత్రిపూట నానబెట్టేసుకోండి. పొద్దున్న చేయాలంటే, సాయంత్రం చేయాలన్నా కూడా రాత్రి నానబెట్టుకొని మనం తర్వాత ప్రాసెస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇలా నూనె పూసి కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 4 గంటల పాటు నాననిద్దాము. ఇక్కడ 6-7 విజిల్స్ రానిచ్చాను. ఇది మెత్తగా ఉడికిపోయింది. గెరటితో మెదిపేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం. ఇక్కడ 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార తీసుకుని ఒక 5 యాలక్కాయలు గింజలు వేసేసుకుని పాకం పట్టేసుకుందాము. ఇది వచ్చేలోపు ఇది మ్యాష్ చేసి పెట్టుకుంటాను. ఇది ఒక పప్పు గుత్తి పెట్టి బాగా నలిపేసుకున్నాను. బెల్లం కరిగిపోయింది. ఇది వేసేసుకుని దగ్గర పడేదాకా ఉడకనిద్దాము. ఇది బాగా దగ్గర పడింది. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వల్ల స్వీట్నెస్ బాగా బయటకు వస్తుంది. బాగా కలుపుకొని చల్లారనిద్దాం దీన్ని. 1 పల్చగా ఒత్తేసుకున్నాను, చిన్న ఉండ చేసుకుని. ఇక్కడ చూడండి, ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇది పల్చగా ఒత్తుకున్నాను. ఇంకోటి ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ముందర ఇక్కడ పొడిపిండి వేసుకుని బియ్యపిండి వేసుకోవాలి. వేరే ఏ పిండి కూడా సరిగా రాదు, ఓన్లీ బియ్యపిండి. బియ్యపిండితో ఇలా ఒత్తేసుకోండి గుండ్రంగా. ఎంత పల్చగా పై పూత పిండి పల్చగా చేసుకుంటే బాగా పొంగుతుంది. చూసారా, చక్కగా పొంగుతుంది.
టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తానండి. ఈ ఉండ మన పూర్ణం ఉండ కన్నా చిన్నది తీసుకొని ఇది కొంచెం మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. ఈ ఉండ పెట్టి ఇలా పెట్టి ఇది ఎక్కువ సాగనివ్వకూడదు. ఇలా దీన్ని లాగుతూ కవర్ చేయాలి. టైట్గా ప్యాక్ అయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని పొడిపిండితో బియ్యపిండి పొడిపిండి వేసుకుని ఒత్తుకుంటే ఇలా పల్చగా వస్తుంది. చూడండి ఎంత పల్చగా ఉందో, చాలా పల్చగా వచ్చింది. మీకు కనుక ఇది ఎడ్జెస్ పిండి అనమాట, ప్లెయిన్ పిండి కట్ చేసేసుకోవచ్చు. నేను వంకర టింకర్లు వస్తాయని వీడియో కోసం కట్ చేయలేదు. మామూలుగా అయితే ఎడ్జ్ కత్తితో కట్ చేసి తీసేస్తాను. పొడిపిండి వేసి ఇలా మొత్తం రుద్దేసి ఒకసారి చేతితో ఇలా తట్టి అప్పుడు ఒత్తేసుకుంటే బాగా పల్చగా వస్తుంది. వడ్డించేటప్పుడు ఇలా పైన నెయ్యి రాసేసి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది బొబ్బట్టు. అన్ని టిప్స్ చెప్పానండి. ఏమైనా గుర్తుంటే కామెంట్స్లో పెడతాను. చాలా మటుకు ఇలా ఇది కరెక్ట్ పద్ధతిలో చేసుకోవడము. థ్యాంక్ యూ సో మచ్.